వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకో సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, ఒకప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారంటే ఓకే, ఇడు మగాడ్రా బుజ్జి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకి, అంటే కొన్ని సంవత్సరాలకి, 35, అతనికి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంగస్తంభన సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లలు వచ్చారు, పిల్లలు పెరిగి పెద్ద అయిపోతూ ఉంటారు, వీళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటి, ఎందుకు ఈ 40 ఇయర్స్ ఆ ఏజ్లోనే ఎక్కువ అంగస్తంభన సమస్యలు వస్తూ ఉన్నాయి? దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సో ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలకి ఏంటి అంటే 40 అబోవ్ ఏజ్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తున్నాయని. మీరు అన్నట్టు ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది, అంటే పిల్లలు పుడతారు, వాళ్ళకి మంచి ఏజ్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. కపుల్ ఏంటి అంటే శృంగారం పరంగా దూరంగా ఉంటారు. సో అప్పుడు ఆలోచిస్తే ఏంటి అంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వల్ల వాళ్ళు దూరంగా ఉంటారు. ఈ అంగస్తంభన లోపాలు ముఖ్యంగా 60% ఆఫ్ ద మేలు ఈ 40 ఇయర్స్ తర్వాత ఈ అంగస్తంభన లోపాలతో బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్ యాక్ట్ చేయాలనుకున్న కోరిక ఉన్నా, ఇద్దరిలో కపుల్లో కోరిక ఉన్నా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో ఎందుకు వస్తాయి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్. ఈ ఫిజికల్గా ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ డయాగ్నోస్ కావటం కానీ, హైపర్ టెన్షన్ డయాగ్నోస్ కావటం కానీ, ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే శారీరక ఇబ్బందుల వల్ల వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఓకే. ఇంకొకటి మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ ఏంటి అంటే ఉద్యోగంలో అతను స్ట్రెస్లో ఉండిపోయి ఇన్ని రోజులు ఫ్యామిలీతో చేసుకోవాల్సిన అన్ని కంప్లీట్ చేసుకుంటూ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వాటి వల్ల ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈ రెండింటి వల్ల కూడా అతనికి అంగస్తంభన లోపాలు అనేవి రావచ్చు. అంటే దీని ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఎవరిని కన్సల్ట్ అవ్వరు. అంటే ఇప్పుడు కాబట్టి మీలాంటి వాళ్ళు మీడియా ముఖంగా వస్తూ ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం. ఒకప్పుడు దీని గురించి మాట్లాడాలంటేనే అరే ఏంద్రా ఇలాంటి వీడియో చేస్తున్నారు అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరం అయింది. సో వయాగ్రా వరకు వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళంతకు వాళ్ళు 40 దాటిన తర్వాత ఇదే అయింది, సాటిస్ఫై చేయలేదు అన్నప్పుడు వయాగ్రాకి వెళ్ళిపోతారు. ఆ వయాగ్రా రీప్లేస్ ఏముంది సార్? సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ యంగ్ ఫెలోస్ యూజువల్లీ 40 తర్వాతే సెక్షువల్ ఫంక్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మెచ్యూర్ మైండ్ ఉంటుంది, పార్ట్నర్ కూడా సహకరిస్తుంది, కాబట్టి వాళ్ళు ఈ సాంసారిక జీవితాన్ని 40 పైనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఏజ్ అయిపోయింది అని చెప్పేసి పురుషుడు ఏమవుతాడంటే నాకు ఇంతేనేమో అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేయరు. ఓకే. ఒకవేళ తగ్గిపోయినా కానీ ఆ స్టిగ్మాలో ఉండి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీడియా అవగాహన కావచ్చు, మీలాంటి అంటే ఎడ్యుకేషనల్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ధైర్యంగా ఇచ్చే వాళ్ళు కావచ్చు, దానివల్ల ఏంటంటే చూసుకొని మనం అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ ఫిజికల్, నేను చెప్పాను కదా, ఈ ఫిజికల్ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వీటిని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. మెయిన్ గా ఈ రెండింటి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. ఈ బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేయొచ్చు. అంటే అది పెనిస్కి వచ్చే బ్లడ్ సప్లై లేదంటే టోటల్ బాడీ? లేదు, టోటల్ బాడీకి బానే ఉంటుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనకు పెన్నిస్ కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వస్తుంది. కాబట్టి మనం దీనికి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే వాళ్ళకి హిస్టరీ, అంటే ఎప్పటి నుంచి అంగస్తంభన లోపాలు ఉన్నాయి, ఆబ్వియస్ గా ఫ్యామిలీ కంప్లీట్ అయిందంటే అతను పురుషతత్వం నిరూపించుకున్నట్టే. బట్ స్టిల్ ఇప్పుడు అంగస్తంభన మధ్యలో వచ్చింది కాబట్టి ఇది ఈజీగా మనం తీసేయచ్చు. ఈ మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కరెక్ట్ చేయొచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా కరెక్ట్ అవుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు భయపడుతూ ఉంటారు, షాక్ వేవ్ అంటున్నారు కదా సార్, ఏంటి అంగానికి షాక్ పెడతారా అనేసి. షాక్ వేవ్ అంటే ఏంటంటే? ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఈ షాక్ అనేది బేసిక్ గా ఈ పేరులోనే భయం ఉంది సార్. అవును, ఈ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటాము. ఇది ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ ఎట్లాంటి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కాదండి. ఇది బేసికలీ న్యూమాటిక్ స్టిమ్యులేషన్. అంటే మనం ఏం చేస్తామంటే సౌండ్ వేవ్స్తో చేడతాం. ఇది అకౌస్టిక్ వేవ్స్ అంటాం. అకౌస్టిక్ వేవ్స్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్లో ఒక బుల్లెట్ ఏం చేస్తుందంటే లోపల సౌండ్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ సౌండ్స్ ఈ కణజాలం మీద పడి అంగంలోని టిష్యూని స్టిమ్యులేట్ చేస్తుంది. దాని ద్వారా బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా మనం ట్రీట్మెంట్
ఓకే, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు కొద్దిమంది మళ్ళీ కొన్ని టాబ్లెట్స్ ఏమైనా సిల్డనాఫిల్ సిట్రేట్ కావచ్చు, టెటనాఫిల్ కావచ్చు, ఇట్లాంటివి ఒకవేళ మీకు తెలియకుండా వాడుతూ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాడచ్చా వాడకూడదా, దీంతోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తారు? బేసికలీ మనము ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ రియల్లీ దే ఆర్ నీడ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ అంటే దానికి గల జాగ్రత్తలు చెప్పి మరి మనము పెడతాం. వేరేది మీరు ఇస్తారు? మనం సప్లిమెంట్స్ పెడతాం. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారండి? అంటే ఎక్కువసేపు చేయాలని, పర్ఫార్మెన్స్ చేయాలనుకునే వాళ్ళు? అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ యాక్ట్ బాగా ఉండి తర్వాత తగ్గిన వాళ్ళు ఈజీగా రికవర్ అయిపోతారు. కానీ మీరు అడిగిన టైమింగ్ ఇంక్రీజు ఇవంతా ఏంటంటే పర్సన్ని బట్టి ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ ఒకేలాగే ఇంప్రూవ్ అవుతుందని చెప్పలేము. బట్ వాళ్ళు వాళ్ళ పార్ట్నరు సాటిస్ఫై అయ్యేటట్టు మాత్రం ఇది ఇంప్రవైజ్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఈ ట్రీట్మెంట్ వాళ్ళ డిజార్డర్ మైల్డా, మోడరేటా, సివియర్ని బట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ప్రిమెచ్యూర్ కూడా ఉందా, లేకపోతే వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మాత్రమే ఉందా, దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ లెంత్ ఇవంతా డిసైడ్ అవుతుంది. ఈ సమస్యలు 40 తర్వాత అబ్బాయిలకి ఎందుకు వస్తూ ఉన్నాయి సార్? సో అంటే సెక్సువల్ కోరికలు తగ్గడం అనేది వాళ్ళలో అమ్మాయిలకు కూడా ఉంటుంది, లేదంటే వీళ్ళకే ఉంటుంది? లేదండి, యూజువల్లీ ఫిమేల్ కూడా పాపం ఇట్లాంటి అట్లాంటితో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ముఖ్యంగా మెంటల్ హెల్త్ కి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అండ్ ఫిజికల్ కూడా. బట్ అబ్బాయిలు ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ వీళ్ళు యాక్టివ్ పార్ట్నర్ కదా. యాక్చువల్లీ సెక్స్ లో ఏంటి అంటే ఫిమేల్ వచ్చేసి పాసివ్ పార్ట్నరు, మేల్ యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి వీళ్ళ లోపాలు ఈజీగా మనకు కనబడతాయి. మేల్లో అంటే అంగం స్తంభించాలి కాబట్టి. సో వాళ్ళకి పాసివ్ గా అంటే నాకు డిజైర్ లేదు, ఇష్టం లేదు అని ఈజీగా చెప్పటమే. కానీ ఇతను ఇలా కాదు కదా, యాక్టివ్ పార్ట్నర్ కదా, కాబట్టి ఇతనికి ఈజీగా కను. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే 40 years దాటిన తర్వాత ఒకవేళ ఇట్లాంటి ఈడీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి అని అంటే కంగారు పడిపోవాల్సిన పని ఏం లేదు. వయాగ్రా వరకు వెళ్లకుండా మనకి ఇట్లాంటి షాక్ వేవ్ థెరపీ అనేసి కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. ఈ థెరపీ ద్వారా చాలా వరకు ఈ ఈడీ ప్రాబ్లమ్స్, అంగస్తంభన సమస్య ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడచ్చు అని చెప్పేసి డాక్టర్ సునీల్ గారు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.